హాయ్ ఫ్రెండ్స్, నేనైతే తెలంగాణ నుంచి రైడ్ చేసుకుంటా మన లదాఖ్ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని చార్ధామ్లో గంగోత్రి మరియు యమునోత్రి కూడా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు నేను ఉన్నదైతే సోన్ప్రయాగ్ దగ్గర అయితే ఉన్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి గౌరీకుండ్ వెళ్ళి అక్కడి నుంచి ట్రెక్కింగ్ అయితే అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. నేను ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతున్నానో తెలుసా? ఇగో మీకు టైం చూపిస్తున్నా లైవ్లో 5:46కు నేనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా. మళ్ళీ పైకి ఎక్కేసరికి ఎంత టైం అవుతుందో, కేదార్నాథ్ ట్రెక్కింగ్ రూట్ ఎట్లయితే ఉంటుందో మీకు ముందుకు వెళ్ళి అయితే చూపిస్తా. నేను ఎన్ని గంటల్లో రీచ్ అవుతానో కూడా మీకు ఈవినింగ్ అయితే చూపిస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా గైస్? ఇంకా మనం లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు ఎక్కేటప్పుడు ఉన్న ఊపు మొత్తం పైకి ఎక్కిన తర్వాత ఉంటుందో ఉండదో మీకు ఈవినింగ్ తెలుస్తుంది. ఈవినింగ్ వరకు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ముందుకు వెళ్ళి ఒక ఆయుధం తీసుకుంటా, ఆ ఆయుధం ఏందో మీకు చూపిస్తా. అది అయితే చాలా ఇంపార్టెంట్ మనకు. ఆయుధం అని చెప్పినా కదా, ఇదే ఆయుధం. ఇది లేకపోతే ఇక్కడైతే నడవలేం. ఎవరైనా సరే ట్రెక్కింగ్ చేసేటోళ్ళు ఉంటే ఇదైతే పక్కా తీసుకోండి. ఎనర్జీ కోసం ఎవరైనా సరే పొద్దునే చాయ్ తాగుతారు, కానీ నేనైతే మొక్కజొన్న తింటున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ అయితే అసలైన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. చలో, కేదార్నాథ్ పైదల్ మార్గ ప్రవేశం. ఇక్కడైతే స్టార్ట్ అయిపోతున్నా. ఇక్కడ చూసుకోవచ్చు కేదార్నాథ్ పైదల్ మార్గు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే మొత్తం పైకి వెళ్ళేసరికి నడుముకున్న నరాలు మొత్తం కదలాల. జై భోలేనాథ్ అని చెప్పి ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ అవుతున్నా. అందరూ 16 కిలోమీటర్లే ట్రెక్కింగ్ అని చెప్తారు, కానీ మనమైతే వచ్చేసినాం. 1 కిలోమీటర్ ఇంకా 15 మాత్రమే ఉంది. 15 కిలోమీటర్లే ఉంది కదా. 15 కిలోమీటర్లు అంటే మనం సింపుల్గా ఎక్కగలుగుతాం, కానీ అందరు మస్తు మంది చెప్తారు 15 కంటే ఎక్కువ ఉంది, 25, 23 కిలోమీటర్లు ఉంటుందని చెప్తారు. వెళ్ళే రూట్ అయితే ఇట్లుంది. వర్షం అయితే వస్తలేదు, కానీ ఒకవేళ వర్షం వస్తే మాత్రం పరిస్థితి ఎట్లుంటుందో మనం చెప్పలేం. సేఫ్టీ కవర్ అయితే తెచ్చుకున్నా, కానీ ఇంకా మనం ఎక్కేసరికి ఎంత టైం అవుతుందో, ముందు వెళ్ళిన తర్వాత వాతావరణం ఎట్లుంటుందో. ఎవరికన్నా గుర్రాలంటే మీకు కాదు, పైకి తీసుకెళ్ళడానికి. ఘోడా నేను ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకొని బ్యాక్ సైడ్ వేసుకున్న బ్యాగు కూడా రిటర్న్ వచ్చేటప్పుడు మస్తు బరువు అయిపోతుంది. అది తెలుసా? అంత అలసిపోతాం మనం. ఒకసారి మీకు రూట్ చూపిస్తా చూడండి. గుర్రాలు వస్తున్నాయి, జలపాతాలు కనిపిస్తున్నాయి. ముందు కూడా జలపాతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడున్న ఊపు మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఉండదు, మొత్తం తగ్గిపోతుంది. సేమ్ ఇదే ఊపు పై వరకు ఉంటే మాత్రం గ్రేటు. ఎవరికి ఉండదు. ఎంతైనా సరే అంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఎవరైనా అలసిపోతారు కదా. నిన్న వచ్చిన వర్షానికి అన్ని జలపాతాలే కనిపిస్తున్నాయి. అయ్యో, కాళ్ళు తడిచినాయి. మీకు జలపాతం చూపిస్తా. జలపాతం అన్ని లైన్గా అన్ని జలపాతాలే కనిపిస్తున్నాయి ఎక్కువగా. మీరు ఎప్పుడైనా కేదార్నాథ్ వచ్చిరా, లేకుంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు జలపాతాలు కనిపించినాయేమో కామెంట్ చేయండి. పైన ఏదైనా వస్తువులు తీసుకెళ్లాలంటే ఇట్లా గుర్రాల మీద, లేకపోతే మనుషులు అంత పైకి తీసుకెళ్లాలంటే కష్టం కదా. మనం ఆడుకుంటూ పాడుకుంటూ ఈవినింగ్ వరకు అయితే వెళ్ళిపోతాం, కానీ ఇదే ఎనర్జీ లాస్ట్ వరకు ఉంటే బాగుంటుంది. ఇప్పటికైతే ఎనర్జీ బాగానే ఉంది, కానీ తర్వాత మనం లాస్ట్కి వెళ్ళిన తర్వాత చూద్దాం ఇదే ఎనర్జీ ఉంటుందో లేదో. 5 కిలోమీటర్ల వరకు అయితే వచ్చేసిన. 5 కిలోమీటర్ల నుంచి ఒక్క దగ్గర కూడా కూర్చోలే నేను. ముందే ఎక్కడైనా వెళ్ళేసి కూర్చోవాలి కాసేపు. 5 కిలోమీటర్లు అయితే అయిపోయింది. ఇంకా 20 ఉంది. ఇంకా 20 కిలోమీటర్లు. గుర్రాలు వస్తున్నాయి చూడండి. నిజంగా నేను పొద్దున అన్నట్టు నడిచి నడుముకున్న నరాలు కదలాల. నడిచి మనకు అస్సలు ఓపిక లేనప్పుడు కనిపిస్తాడు దేవుడు. ముందు వెళ్ళి ఎక్కడైనా కూర్చుంటా కాసేపు. 5 కిలోమీటర్లు అయితే అయిపోయింది ఈ రూట్లో. ఇంకా 20 కిలోమీటర్లు ఉంది. 5 కిలోమీటర్లు ఎంతసేపట్లో నడిచినా అంటే మీకు టైం చూపిస్తా. టైం 8:05. ఈరోజు ఆగస్టు 15. ఇది అంటే 2 గంటలు, దగ్గర 2 గంటల్లో నేను 5 కిలోమీటర్లు నడిచిన. 5 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ కూర్చున్నా. కేదార్నాథ్ 10.5 కిలోమీటర్లు, చోటి లించోలి 3.5, బేస్ క్యాంప్ 9 కిలోమీటర్లు, భీంబలి 0.25. ఏమో ఇక్కడ రాసిన బోర్డులని అయితే నమ్మొద్దు అంటారు, ఎందుకంటే డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుందంట, అందుకోసమనే. పెద్ద జలపాతం, ఇదో పెద్ద జలపాతం.
మస్తు కనిపిస్తుంది కదా. నిన్న వర్షం వచ్చిందని జలపాతాలు కనిపిస్తున్నాయి మంచిగా. వాతావరణం అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. వర్షం గిట్లా వస్తుందో ఏమో ముందుకెళ్ళిన తర్వాత. ఏమో వర్షం వచ్చినా ఏమొచ్చినా మనం పయనం అయితే అస్సలు ఆగదు కదా. జై బోలే. ఇగో ఇక్కడ లేట్ అవుతుందని మామూలుగా దగ్గర కిतना కిలోమీటర్ చేసే 7-8 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడైతే టిఫిన్ చేసిన నేను. సమోసా ఇంకొంచెం తినేసిన. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరు కిतना కిలోమీటర్ ఇంకొక 11 కిలోమీటర్లు అయితే ఉందంట. ఇంకొక 11 కిలోమీటర్లు అయితే మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతాం. ఇగో నేను ఇక్కడ టిఫిన్ చేసిన దగ్గర అయితే ఇగో అన్న పేరు కూడా విజయ్ అంట. అసలు ఇగో ఈ షాప్ దగ్గర అయితే నేను తినేసిన. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ షాప్ దగ్గర. ఇగో ఈ ఒక్కొక్క కూల్ డ్రింక్స్ మీకు చూపిస్తున్నా చూడండి. మీ కూల్ డ్రింక్ చూపిస్తా. చిన్నది 50 రూపాయలు అంటే. ఇది చిన్న కూల్ డ్రింక్స్ 50 రూపాయలు. ఇంకా పైకి వెళ్ళే ఇంకా మన టెంపుల్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా రేట్లు ఎక్కువ అవుతాయంట. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకేం చేద్దాం. ఇంకా సగం అయితే వచ్చేసినాం మనం. ఇంకా సగం దూరం ఉంది. బ్రష్ చేంజ్ చేసుకుందాం. ఇగో చూడండి మొత్తం వర్షం వస్తుంది. మేఘాలే చూడండి మన పక్కనే ఉన్నాయి. ఇగో వర్షం చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. వర్షంలో జలపాతం చూపిస్తా మీకు. ఈ వర్షంలో నేను టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా. మీకు జలపాతం చూపిస్తా వర్షంలో. ఇగో జలపాతం మస్తు కనిపిస్తుంది కదా. ఇంకా సగం దూరం ఉంది మనకు. సగం దూరం వెళ్ళేసరికి ఎట్టుబడ్డా నేనైతే సాయంత్రం వల్ల రీచ్ అయిపోతా. తిన్నా కాబట్టి ఎనర్జీ అయితే ఫుల్గా ఎనర్జీ వస్తుంది. ఇదే ఎనర్జీతోనే మనం లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి టెంపుల్ దగ్గరికి. ముందు రూట్ ఏంది కొంచెం ఎట్లుంది, రూట్ ఎట్లున్నా కానీ మనమైతే రీచ్ అయిపోవాలి కదా. వర్షం అయితే ఏం రాలేదు. ముందుకెళ్ళిన తర్వాత ఏమో చెప్పలేము కానీ ఇప్పుడైతే పెద్ద వర్షం అయితే ఏం లేదు. చిన్నగానే ఉంది. చిన్న చినుకులే వస్తున్నాయి. పెద్ద వర్షం అయితే ఏం రావట్లేదు. ఏమో మనం ముందుకెళ్ళిన తర్వాత పెద్ద వర్షం ఇట్లా వస్తుందో లేదో. జలపాతం అక్కడి నుంచి చూపించిన కదా, ఇప్పుడు సైడ్ నుంచి చూపిస్తా. ఇదో జలపాతం జలపాతం. చాలా వరకు అయితే వచ్చేసిన. ఇంకొక 5-6 కిలోమీటర్లు ఉంది అట్లానే అంటారు, కానీ ఇంకా ఎక్కువనే ఉందంట దూరం. వర్షం అయితే ఫుల్గా వస్తుంది. ఇదో మీకు చూపిస్తున్నా చూడండి. మొత్తం పొగ మంచు కమ్మేసింది. ఏం కనిపిస్తలేదు. కింద లోయ అయితే అసలు ఏం కనిపిస్తలేదు. ఇక ముందు కూడా మొత్తం పొగ మంచు, ఒకవైపు వర్షం. ఫుల్గా వస్తుంది వర్షం అయితే. ఇంకెంత 5 కిలోమీటర్లే కదా. 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు 5-6 మనమైతే రీచ్ అయిపోవాలి. సాయంత్రం కల్లా టార్గెట్ 11:30 అవుతుంది ఇప్పుడు. ఇంతసేపు వర్షం అయితే ఫుల్గా వచ్చింది, అందుకోసమే నేనైతే వీడియో తీయలే. ఓ గుర్రం. ఇప్పుడైతే మొత్తం కొంచెం తగ్గింది, కానీ పొగమంచు మాత్రం ఫుల్గా ఉంది. పొగమంచు మాత్రం ఫుల్గా ఉంది, తగ్గుతలేదు. ఇదిగో చూడండి, ఎటు చూసినా మొత్తం పొగమంచే మొత్తం. అసలు రూట్ మనకు నడిచే రూట్ అయితే కనిపిస్తుంది. మనం బైక్ మీద అయితే వెళ్తలేం కదా, నడుచుకుంటూనే వెళ్తున్నాం. దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకొక 3.5 కిలోమీటర్లు మాత్రమే ఉంది. కానీ 3.5 కిలోమీటర్లేనో లేకుంటే ఎక్కువ ఉందో, కానీ 3.5 అయితే ఉంది. 3.5 అని బోర్డు చూసినా నేను. 3.5-4 కిలోమీటర్లు. ఇగో మీకు ఇక్కడ డిస్ప్లే మీద చూపిస్తున్నాయి చూడండి. ఇంకొక 3.5-4 కిలోమీటర్లు. మనమైతే ఇంకొక 2 గంటల్లో రీచ్ అయిపోతాం. గుర్రాలు చూడండి. అది దూరం 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 దూరం. మనం ఇంకొక 2 గంటల్లో అయితే రీచ్ అయిపోతాం. ఆగి 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 వస్తున్నా. ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. బాగానే వచ్చేసిన నేను తొందరగానే. నేను సాయంత్రం 5-6 అట్లా అవుతుంది అనుకున్నా నేనైతే. నేను సాయంత్రం 5-6 గంటల వరకు రీచ్ అయిపోవాలనుకున్నా, కానీ తొందరగానే వచ్చేసిన. ఇప్పుడు 12 అవుతుంది కదా. ఇంకొక 2 గంటలు లేకుంటే 3 గంటలు. 4లో ఆగి ఆగి వెళ్ళినా కానీ 4 లోపు రీచ్ అయిపోతా. 10 గంటలు. ఏమో నేను రీచ్ అయిపోయిన తర్వాత మీకైతే టైం చూపిస్తా. మనమైతే వచ్చేసినాం మొత్తం. ఇంకొక జస్ట్ ఓన్లీ 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంది.
ఇగో గుర్రాల షెడ్ చూపిస్తా చూడండి మీకు. ఇగో అన్ని గుర్రాలు మొత్తం లైన్గా ఇగో ఇక్కడిని మొత్తం ఇక్కడనే ఆపేసారు. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళనిస్తారా? వెళ్తున్నారు కదా. మనకు ఓన్లీ ఇక్కడ నుంచి ఇంకొక 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంది. 1.5 కిలోమీటర్ అయితే ఇంకొక 1.5 కిలోమీటర్ అయితే నేను టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతా. వెళ్ళే రూటు ఓన్లీ 1.5 కిలోమీటర్ మాత్రమే ఉంది. నాకు ఇక్కడ మనుషుల కంటే ఎక్కువ గుర్రాలే కనిపించినాయి. గుర్రాలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఫైనల్గా వచ్చేసిన గాయస్, కేదార్నాథ్ వచ్చేసిన. 4 ధామ్లో రేపు పొద్దున్న దర్శనం చేసుకుంటే 3 ధాములు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓన్లీ ఒక బద్రీనాథ్ ఒక్కటి మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. అది కూడా కంప్లీట్ చేసేద్దాం. వచ్చేసిన నేను కేదార్నాథ్ అయితే వచ్చేసిన. ఇంకొంచెం దగ్గర మాత్రమే ఉంది. నేనైతే ఫైనల్గా మొత్తం దగ్గరికి అయితే వచ్చేసిన. ఇప్పుడు మీకు టైం చూపిస్తున్నా ఆగండి లైవ్లో. నేను పొద్దున్న 6 గంటలకు స్టార్ట్ అయినా. పొద్దున్న 6 గంటల నుంచి మస్తు స్లోగా వచ్చిన నేను. ఇదో ఇప్పుడు టైం చూసుకోండి, 2:33. అంటే ఎన్ని గంటలు అయిందో చూసుకోండి. 6:30 నుంచి 8 గంటలలో రీచ్ అయిపోయినా నేను. అంటే నాకు కొంచెం అలవాటు కాబట్టి నేను 8 గంటలలో రీచ్ అయిపోయినా. మిగతా వాళ్ళకైతే వేరే వాళ్ళకైతే మామూలుగా 10 గంటలు 12 గంటలు కూడా పడుతుంది. నేను మొత్తం దగ్గరికి అయితే వచ్చేసిన. చూడండి గ్యాస్, మీకు టెంపుల్ చూపిస్తున్నా, దూరం నుంచి కనిపిస్తుంది. ఓం నమ శివాయ. ఒక 100 మీటర్స్ అయితే నేను కేదార్నాథ్ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతా. ఓన్లీ ఒక 100 మీటర్స్ మాత్రమే ఉంది. వర్షం అయితే ఆగుతూనే లేదు. వర్షం వస్తున్నా కానీ వర్షంలోనే వచ్చేసిన. హర హర మహాదేవ శంభో శంకర. వచ్చేసిన గాయస్ కేదార్నాథ్. ఫస్ట్ డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన. డైరెక్ట్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇప్పుడు వెళ్ళి రూమ్ తీసుకొని స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్తా. ఈరోజు వర్షం వస్తుంది. ఈరోజు అయినా సరే లేకుంటే రేపైనా. ఈరోజు కూడా దర్శనం చేసుకుంటా, పైగా మళ్ళీ రేపు కూడా చేసుకుంటా. మొత్తం ఎన్ని మెట్లు ఎక్కుకుంటూ వచ్చినామో, ఎంత దూరం ట్రావెల్ చేసి ఫైనల్గా టెంపుల్ని చూడంగానే నడిచి వచ్చిన కష్టం మొత్తం వెళ్ళిపోయింది ఒకటేసారి. హర హర మహాదేవ్ అని కామెంట్ చేయండి.